విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదం కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో విషాదం నింపింది. ప్రమాదంలో 4 విద్యార్థులు చనిపోవడంతో కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. డాక్టర్లు కావాల్సిన విద్యార్థులు ఇలా అర్ధాంతరంగా మృతి చెందటాన్ని తట్టుకోలేకపోతున్నాయి ఆ కుటుంబాలు. బస్ డ్రైవర్ నిర్లక్ష్యం 4 విద్యార్థుల ప్రాణం తీసింది. ఉస్మానియా మెడికల్ కాలేజ్ కు చెందిన 48 మంది స్టూడెంట్స్ స్పోర్ట్స్ మీట్ కోసం ఈ నెల 10న తూర్పుగోదావరిలోని అమలాపురం వెళ్లారు. ఈ టీంలోనే కరీంనగర్ కు చెందిన ఉదయ్ కూడా ఉన్నాడు. ఉదయ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ తరపున బాస్కెట్బాల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఉదయ్ చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేవాడు. కరీంనగర్లోని సిద్ధార్థ్ స్కూల్లో 10th చదివాడు. ఇంటర్మీడియట్ విజయవాడ శ్రీ చైతన్య కాలేజ్లో కంప్లీట్ చేశాడు. ఎంసెట్లో 510వ ర్యాంక్ సాధించిన ఉదయ్ ఉస్మానియాలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతూ పీజీ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఉదయ్ తండ్రి గవర్నమెంట్ టీచర్. ఉదయ్ చనిపోయాడనే వార్త విన్న తల్లిదండ్రులు అక్కడే కుప్పకూలిపోయారు. ఎంబీబీఎస్ అయిపోయాక అన్నయ్య ఎండీ చేద్దాం అనుకున్నాడు. చిల్డ్రన్ స్పెషలిస్ట్ కావాలనుకున్న అన్నయ్య కోరిక. డాడీ కూడా దానికి ప్రోత్సహించిండు. మొన్న అన్నయ్య ఫోన్ చేసి తను సెలెక్ట్ అయినని చెప్పిండ్రు బాస్కెట్ బాల్ దానికి. ఈ రోజు హైదరాబాద్ చేరి ఈరోజు సాయంత్రం ఇంటికి వచ్చేటు. మా అమ్మాయికి అండగా ఉంటాడని పెద్ద కొడుకు పుట్టాడు, కష్టపడి కొడుకు ఫ్రీ సీట్ తెచ్చుకున్నాడు. మంచిగా చదువుకున్నాడు. సిన్సియర్. వాళ్ళకు ఎవరు తెలియదు, లొల్లులు ఏది తెలియదు, కొట్లాడ తెలియదు. మా అమ్మాయి కూడా పుట్టాడు, కష్టపడి కొడుకులు చదివించుకుంటుంది. పండుగ రోజు ఇక్కడనే ఉన్నాడు. చదువు ఫైనల్ అయిపోయింది. ఫైనల్ అయిపోయి ఇంటికి వచ్చిండు. వారం రోజులు ఉన్నాడు. ఇట్లయితాడని అనుకోలేదు. తట్టుకోలేకపోతుండ్రు తల్లిదండ్రులు. ఉదయ్ చనిపోవడంతో కరీంనగర్లోని రామ్నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, తెలిసిన వాళ్లు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలం మహాలింగి గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో గిరిలక్ష్మణ్ చనిపోయాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన గిరిలక్ష్మణ్ చిన్నప్పటి నుంచి చదువులో టాపర్. ఎంసెట్లో 126వ ర్యాంక్ సాధించిన గిరిలక్ష్మణ్ ఓయూ మెడికల్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. లక్ష్మణ్ ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. హైదరాబాద్లోని కుకట్పల్లికి చెందిన విజయ్ తేజ ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థులు చనిపోవడంతో సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. మంత్రి లక్ష్మారెడ్డి విజయవాడలోనే ఉండి గాయపడిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తేల్చారు.